భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో వందల మంది కళాకారులు వివిధ జిల్లాల నుంచి వచ్చి బతుకమ్మ వేడుకల్లో వారి కళా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఏ ఆటంకం లేకుండా బతుకమ్మ వేడుకలు జరగడం సంతోషంగా ఉందన్నారు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి. ఇక ప్రీ ప్లానింగ్ తో అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో బతుకమ్మ వేడుక ఘనంగా జరిగిందన్నారు. తను భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ అయ్యాక వచ్చిన మొదటి పండుగ బతుకమ్మకు 2 గిన్నిస్ బుక్ రికార్డులు రావడం సంతోషంగా ఉందని అంటున్న నరసింహారెడ్డితో కలిసి మరిన్ని వివరాలు అందిస్తారు. వద్ద బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. మొదటి రోజు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలైతే ఎంతో ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఇక ముగింపు వేడుకలైతే ట్యాంక్ బండ్ వద్ద ఎంతో మంది కళాకారులు, ఎన్నో వందల మంది మహిళలు, తెలంగాణ ఆడపడుచులు, తెలంగాణ ఆడబిడ్డలంతా కూడా బతుకమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆడడం జరిగింది. మనతో పాటు భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే వీరి ఆధ్వర్యంలోనే దాదాపు ఎన్నో వందల మంది కళాకారులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కళా ప్రదర్శన మనకు చూపించారు. ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు ఉన్నారు. బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి, ముగింపు వేడుకలు అంతకంటే ఘనంగా జరిగాయి. సో ఏ విధంగా అనిపిస్తా ఉంది? బతుకమ్మ ఈవెంట్ ని విజయవంతంగా చేస్తామని ఒక నమ్మకం ఉన్నప్పటికీ చివరి రోజు 1200 మంది తోటి ప్రదర్శన, అందులో 500 మంది వివిధ రకాల విన్యాసాలతోటి, వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ తోటి చేసిన ప్రదర్శన, తర్వాత 700 మంది బతుకమ్మల్ని ఎత్తుకొని వచ్చిన మహిళలు, మొత్తం 1200 మంది ఒక ప్రొసెషన్ లాగా వస్తూ ఉన్నప్పుడు చాలా శోభాయమానంగా కనిపించింది. మా కళాకారులు, డప్పు కళాకారులు, కోయ నృత్యం చేసిన కళాకారులు, లంబాడీ నృత్యం చేసిన కళాకారులు, ఇంకా రకరకాలుగా మొత్తం 500 మంది ప్రొసెషన్ కు ముందు భాగంలో నడిచాడు. మెప్మా నుంచి వచ్చిన స్త్రీలే కాకుండా విఐపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ హోదాలలో ఉండేటటువంటి రాజకీయ నాయకులు కూడా బతుకమ్మ ఎత్తుకొని ఈరోజు ఒక ప్రదర్శన చేశారు. మహిళలు కూడా బతుకమ్మతో వచ్చారు. వారి ప్రదర్శన చూడడం కోసం 3 మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాల నుండి ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. అట్లా ఇది చాలా శోభాయమానంగా నడిచింది, చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరగాలంటే దాని వెనుక కూడా ఎంతో కృషి ఉంటుంది. ఎన్ని రోజుల ముందుగా ప్లానింగ్ కావచ్చు, కళాకారులకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా జరిగింది? నిజానికి కరెక్ట్ గా 15 రోజుల నుండి దాదాపు ఇదే ప్రణాళికతోటి పనిచేస్తూ ఉన్నాం. మొదటి రోజు హనుమకొండలో చేసిన ప్రోగ్రాం దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎవ్రీడే మార్నింగ్ 9 కంటే ముందే అందరూ ఆఫీస్కి వస్తున్నారు. దాదాపు 8 తర్వాతనే ఆఫీస్ నుంచి వెళ్తున్నారు. ఇట్లా ప్లాన్ వేశాము, అందరూ ప్రజాప్రతినిధులను కలుపుకుపోయాం. కాబట్టి ఇది విజయవంతమైంది. దాదాపు అంటే ఇంత సక్సెస్ఫుల్ గా జరగడం, మన బతుకమ్మకి ప్రపంచ ఖ్యాతి రావడం, గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం ఏ విధంగా అనిపిస్తా ఉంది? అంటే మీరు వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన బతుకమ్మకే మనకు 2 గిన్నిస్ బుక్స్ రికార్డు రావడం నిజమే. మీరు అన్నట్టు నాకు ఒకటి గుర్తొస్తుంది. 2017 సంవత్సరంలో నేను కార్యదర్శిగా సాహిత్య అకాడమీలో చేరిన 1 నెల రోజులకే ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాం. అది కూడా చాలా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు నేను చేరిన తర్వాత ఇవాళకి 13 రోజుల్లోనే చివరి బతుకమ్మ సెలబ్రేషన్ కూడా జరిగింది. ఈ బతుకమ్మ సెలబ్రేషన్ కి గిన్నీస్ బుక్ వాళ్ళు 2 అవార్డులు, 2 రికార్డులు ఇచ్చారు. ఒకటి హైట్ కి, ఇంకొకటి ఆటకి. ఈ ఆటలో కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు, తర్వాత స్పెషల్ విట్నెసెస్, స్టేవార్డ్స్ అంతా కూడా మా శాఖ నుంచి నిరంతరం శ్రమించి చాలా అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టారు. ఇది మా శాఖలో పనిచేస్తున్న వాళ్ళు, టూరిజం శాఖలో పనిచేస్తున్న వాళ్ళు కలిసి కట్టుగా చేసినటువంటి పనికి దొరికిన ఒక గుర్తింపు. ఓవరాల్ గా బతుకమ్మ ఈవెంట్ కావచ్చు, ఏ విధంగా అనిపిస్తుంది? సద్దుల బతుకమ్మ 2 రోజులు జరిగింది, నిన్న జరిగింది, ఈ రోజు జరిగింది. సో ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తా ఉంది? ఓవరాల్ గా చాలా సంతోషంగా ఉంది. మా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ మమ్మల్ని నిరంతరం వెన్ను తట్టి నిమిషం మీరు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అని అడగడంతో పాటు దానికి బూస్ట్ కూడా ఇచ్చి చేయడం వల్ల చాలా ఉత్సాహంగా ఉంది. ఈ పండగ ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా
చేసుకోవాలనే ఒక ఫీలింగ్ తో ఈ బతుకమ్మకి ముగింపు పలుకుతున్నాము. బతుకమ్మకు సంబంధించి ఈవెంట్ అయితే ఎంతో సక్సెస్ఫుల్ గా జరిగిందనే చెప్పుకోవచ్చు. మొదటి రోజు ఏ విధంగానైతే జరిగిందో చివరి రోజు ముగింపు వేడుకలు అంతకంటే ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు దేవాదాయ శాఖ కావచ్చు, భాషా సాంస్కృతిక శాఖ కావచ్చు, అదే విధంగా పర్యాటక శాఖ కావచ్చు, ఇట్లా 3 శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గిన్నిస్ బుక్ రికార్డుకు సంబంధించి సరూర్ నగర్ స్టేడియంలో వేడుకలు, అదే విధంగా ట్యాంక్ బండ్ పై ముగింపు వేడుకలు కూడా అంతా ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ వేడుకలో ఎంతో మంది కళాకారులు, ఎన్నో వందల మంది మహిళలు బతుకమ్మలు చేత పట్టుకొని బతుకమ్మ ఘాట్లో నిమజ్జనం కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్ తో కల్పన, విజిట్ న్యూస్, హైదరాబాద్.